అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఏంటి నారాయణ రెడ్డి కామెంట్లు కమ్మగా ఉన్నది పాలన? ఇది చాలా దురదృష్టకరం. ఇది కమ్మ కులం కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిత్వంగా అటు కులాల స్థాయికి దిగజారి అట్లా చేయడం తప్పు. ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న స్టేజీ మీద అవును ఈ మాటలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారాలు కాదు. జాతీయ భావం కలిగిన పార్టీ అధికారంలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ ఎటుపోతున్నాం ఏంటి తెలియదు ముగ్గురుతానండి. చాలా దురదృష్టకరం. నాకు ఇష్టం లేదు ఈ కులం గురించి మాట్లాడుతున్నాను. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో లడ్డూ వివాదం ఒకవైపు కొనసాగుతుండగా తాజాగా కూటమి ప్రభుత్వంలోని బీజేపీ ఎమ్మెల్యే అంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి తాజాగా ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఎందుకు చేశాడు, ఏమిటి అనే దానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి సుబేర గారు ఉన్నారు. నమస్కారం సార్. ఏంటి నారాయణ రెడ్డి కామెంట్లు కమ్మగా ఉన్నది పాలనని? దురదృష్టకరం. ఇప్పుడు అతలాంటి వ్యక్తులు కూడా కులాన్ని ప్రస్తావించడం అంటే మనం అనుకుంటున్నాం, జనం బయట ప్రపంచం అనుకుంటాను తెలుగుదేశాన్ని ఒక కమ్మ సామాజిక వర్గానికి పరిమితం చేస్తా ఆయన మాట్లాడాడు అనే భావం అందరూ వ్యక్తం చేస్తున్నారు. అదైనా దాని మీద వివరణ ఇస్తే బాగుంటుంది. నిజంగా నేను కులాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను అని అంటే పర్వాలేదు. ఏదో కమ్మగా ఉంది అని అంటే దానికి రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. పైగా ఆయన అన్నాడు కూడా మీకు అర్థమే ఉంటుందిగా కమ్మగా అంటే అని కూడా కామెంట్లు చేశాడు. అదే గజ్జల మల్లారెడ్డి గారు అన్నారు అప్పుడు కూడా అట్లాగే ఉంది అని చెప్పి. మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి అట్లా కమ్మదనంగా లేదా కమ్మ అనిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మరి 14-19 మధ్య మంత్రిగా చేసినప్పుడు మరి అప్పుడు ఆయనకి ఎట్లా అనిపించింది? మరి ఆయన బాధితుడే కదా అక్కడ కడపలో. ఆయన కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో అని చెప్పి చేశారు కదా. మరి ఆయన ఆ రకంగా మాట్లాడటం చదువుకున్న వ్యక్తి, ఒక రకంగా రాజకీయ అవగాహన వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, లెక్చరర్గా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు కూడా ఆ రకంగా కుల స్థాయిలో దిగజారి మాట్లాడటం అనేది సిగ్గుచేయటం, దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఆ జిల్లాలో మరి మనకి ఎప్పుడు తులసిరెడ్డి గారు వీళ్ళందరూ ఉంటారు. ఎప్పుడు ఆ రకమైన భాష ఆయన ఎప్పుడు ఆయన నోటంటే ఎప్పుడు ఉండదు అసలు. మరి ఆయనకిను మరి వైసీపీ వాళ్ళకి తేడా లేదు అన్నట్టు అయిపోయింది ఇవాళ మాట్లాడటం. యాక్చువల్లీ మరి ఆయన కోసం చాలా త్యాగం చేసినట్టే అనుకోవాలి తెలుగుదేశం పార్టీ. ఆ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీ పురుడు పోసినప్పటి నుంచి రామారావు గారికి సొంత తమ్ముళ్ళలాగా ఉన్న శివారెడ్డి గారి కుటుంబాన్ని కూడా చంద్రబాబు గారు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే రాజకీయాల్లో మేము ఇచ్చాం కాబట్టి నువ్వు అట్లా ఉండమని మనం అంటానికి వీల్లేదు. కానీ మరి ఆ వ్యక్తిత్వంగా అట్లా కులాల స్థాయికి దిగజారి అట్లా చేయటం తప్పు. కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్నాళ్ళు. ఇంకోటి దురదృష్టం ఏంటంటే అందరికీ ఇప్పుడు ఎందుకు వస్తుందో కానీ వడ్డే గారు ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య తరచుగా చూస్తుంటే కేవలం కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తా మాట్లాడటం అనేది చాలా ఇదైపోయింది. మరి అది ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అందరూ చేసుకోవాలి. తర్వాత మరి నా అనుమానం ఏంటంటే దీని వెనక ఒక జాతీయ భావం కలిగినటువంటి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ బీజేపీలో సభ్యుడిగా ఆయన ఉన్నాడు. మరి బీజేపీలో సభ్యుడిగా ఉన్నప్పుడు మరి ఆయన కొన్ని ఒక ఇది ఉంటాయి, క్రమశిక్షణకు లోబడి మాట్లాడాలి. ఆ పక్కన వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాధవ్ గారు కూడా ఉన్నారు. అదే వేదిక మీద ఉండగా అట్లా మాట్లాడటం అనేది మరి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఆదినారాయణ రెడ్డి గారు కాదు, ఆయన మాధవ్ గారే సమాధానం చెప్పాలి సమాజానికి. లేదా ఆయన మీద క్రమశిక్షణ చర్యల కన్నా ఆదేశించాలి, తీసుకోవాలి. డిసిప్లిన్ రియాక్షన్ అన్నా తీసుకోవాలట. మాట్లాడటం తప్పనన్నా పొరపాటు అయిపోయింది నేను మాట్లాడటం అని ఆయనతో క్షమాపణ లేదా నేను అనుకుంటాం ఏంటంటే బీజేపీనే దీని వెనకుండే ఏమన్నా కూటమిని ఉద్దేశపూర్వకంగా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తుందా అనేది ఒక భావం కలుగుతుంది. తిరుపతి లడ్డు వ్యవహారం దగ్గర నుంచి మనం తీసుకుంటూ వస్తే
రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలని మాట్లాడకుండా ఇప్పుడు అంత మునుపు 1924 మధ్య జరిగిన దేవాలయాల మీద ధ్వంసం అవన్నీ జరిగినాయి. అప్పుడు వాళ్ళు అసలేమి మాట్లాడరు. అవును. అంత మునుపు చంద్రబాబు గారు ఉండగా ఏదో రోడ్లు వైడింగ్ చేయడానికి ఒక చిన్న గుడిని కదిలిస్తేనే యాగీ చేసేసారు దేవాలయాల మీద. మరి అన్నిటికంటే ప్రతిష్టాత్మకంగా అసలు నెయ్యి కానీ కెమికల్స్తో నెయ్యిని మరిపిస్తా ప్రసాదాలు చేసి 5 ఏళ్ల పాటు ఎంతో పాపానికి ఒడిగడితే మళ్ళీ వాటిని అయోధ్యకు కూడా పంపారు వాళ్ళ ప్రీతిపాత్రమైనటువంటి అయోధ్య. అవును. మరి అంత పాపానికి ఒడిగడితే దాని మీద బీజేపీ ఇంతవరకు ఏమీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే పీఠాధిపతులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ పలకి మోసే పీఠాధిపతులు స్వామీజీలు ఈ అవధానులు అష్టావధానులు ఈ పండితులు ప్రవచనకర్తలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కొంతమంది మాజీ ఐఏఎస్లుగా కూడా మేము ధర్మం కోసమే నిలబడుతున్నాం ధర్మరక్షణ కోసమే అని చెప్పుకుంటూ మొదలెట్టారు. వాళ్ళందరూ మరి ఎందుకు మాట్లాడలేదు? ఆత్మవంచన చేయటం కదా, మోసం కాదా అది? దాన్ని సమాజాన్ని వంచడం కాదా మతం పేరుతో? మరి ఇవన్నీ చూస్తుంటే ఇవాళ సడన్గా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా మాజీ మంత్రిగా చేసిన వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి అతనితో ఆ మాట అనిపించడం అంటే, పైగా మీకు ఆదినారాయణ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా తెలుగుదేశం వాళ్ళకంటే కూడా వైసీపీ మీద అతని దాడి ఎక్కువ చేశాడు. ఎందుకంటే ఆ జిల్లాలో బాధ్యతలు కూడా ఆ జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ మొత్తం లీడ్ రోల్ ప్లే చేశాడు అతను తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువ. అవును చేశాడు. మొన్న కూడా పులివెందుల ఇదైనప్పుడు కూడా ఆయన కొద్దిగా ఆయన మీద కూడా చూపు మళ్ళీ అందరూ ఆయనకి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అతను కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ అనేది ఒకటి నేను విన్నమాట. మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా కులస్థాయికి దిగజారి తీసుకుంటాం అనేది ఇది ఆయనకి పద్ధతి కాదు. వాళ్ళ బీజేపీ కూడా సమాధానం చెప్తారు. ఇక్కడ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడానండి బీజేపీ కమ్మ కులాన్ని ఒక అంటరాని కులంగా చూస్తుంది అనేది మీరు చాలా రోజులుగా మీరు గమనించవచ్చు. వాళ్ళ అవసరం కోసం ప్రతి ఒక్కళ్ళని కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైన సామాజిక వర్గం ఉంది, దాన్ని మనం పార్టీలోకి తీసుకోవాలి, వాళ్ళు గౌరవం ఇవ్వాలని. కానీ పిలిచి పెద్దపేట వేయమని ఎవరూ చెప్పటల్లా. అనుచితంగానూ అర్హత లేకపోతే పదవులు ఇవ్వమని ఎవరు అడగరు ఏ కులానికి కూడా. మరి ఎందుకని అట్లా వివక్షతకి చూస్తుంది అనేది ఆర్ఎస్ఎస్లో మొదటి నుంచి ఒక వర్గం కమ్మ వ్యతిరేక వర్గం అనేది ఉన్నమాట వాస్తవం. ఆర్ఎస్ఎస్లో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఇష్టపడి ఆర్ఎస్ఎస్లో చేరిన కమ్మవాళ్ళు కూడా అంతర్గతంగా చాలా వివక్షతకు గురైన ఘటనలు చాలా ఉన్నాయి. అవమానాలకు గురవటం, వాళ్ళు కూడా అవమానాలకు గురవుతారు. కమ్మవాళ్ళని పూసిక పొలలాగా లేకపోతే కూరల కరివేపాకులాగా వాడుకుంటాం అనేది ఆర్ఎస్ఎస్లో కూడా ఉంది. అందుకనే బీజేపీ పెరకపోవటానికి కారణం. బీజేపీ లేకపోతే ఎందుకు పెరగదు? అక్కడ ఏంటంటే కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకునో మరి ఏ రకంగా ఎందుకు ఆలోచన వస్తుందో కానీ అధిష్టానం ఢిల్లీ నుంచి మొదలెడితే మీరు ఇక్కడ హైదరాబాదు లేకపోతే విజయవాడ స్థాయి వరకు కూడా బీజేపీలో మరి ఎందుకునో మీరు గమనించండి. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా కమ్మ వ్యతిరేక భావాలు అనేది చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. దాని మూలన వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటారు. ఏమీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ మరి భయపడుతున్నారా మరి ఏంటో తెలియదు. మరి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు తగిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ప్రధానమైన మీరు తీసుకుంటే కమ్మకులం అనేది ఏ రంగంలో అయినా ముందుండేది. ఒక మార్గదర్శకత్వంలో ఉండే కులం ప్రధానమైన కులాలు కాదు. ఇప్పుడు అగ్రవర్ణాలుగా ఉండి కొద్దిగా కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణి 4 వర్గాలు కొద్దిగా ముందుగా ఉండి నడవటం అనేది చదువుగా అన్నిట్లోనే వెళ్తాం. అన్నిట్లోనే ఇంకా చాలా దూకుడుగా వెళ్ళటం అనో విశాలమైన భావంతో ఉండేవాళ్ళు కమ్మవాళ్ళు. వాళ్ళు ఎందుకునో మరి ఢిల్లీ నుంచి మోడీ గారి దగ్గర నుంచి మొదలెడితే అందరికీ కూడా కమ్మవాళ్ళు అంటే భయమో ద్వేషమో మరి అసూయ అర్థం కావట్లా. నేను అట్లాగే ఆలోచిస్తాను. ఇవాళ కూడా మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడా ఆదినారాయణ రెడ్డి ఎందుకు మాట్లాడాడు అని లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయించి వైసీపీని కాపాడటం కోసం ఏమన్నా ఇచ్చేస్తున్నారా? లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి? చేసిన మహాపాపం అయితే. ఎందుకంటే వీళ్ళు గుమ్మడికాయ దొంగ ఆ పార్టీ ఇంతవరకు ప్రకటన చేయట్లేదు. అదే కదా, ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు 5 ఏళ్ల పాటు బీజేపీ కూడా వైసీపీతో అంటకాగి బోర్డులో సభ్యులుగా ఎంచుకుందిగా. ఆ పాపంలో వాళ్ళు భాగస్వామ్యమేగా. మరి ఆ తిరుపతి లడ్డూలు వెళ్ళినప్పుడు మరి ఇంత ఇంటెలిజెన్స్ ఇంత ఉన్నప్పుడు కళ్ళ ముందేమో జీరోలో సారా అమ్మేశారు, గనులన్నీ దోసేసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంటే ఆ మాత్రం ఇంటెలిజెన్స్ లేదా వాళ్ళకి?
ఎందుకంటే వాళ్ళకి లాలూచీలు ఇంకా నడుస్తున్నాయి. అందుకనే వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా తిరుమల విషయంలో మౌనం వహిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు దర్యాప్తు సక్రమంగా జరగటం, దాంట్లో ఏ ఉన్న విషయాన్ని బయటికి మాట్లాడటం అనేది లేదు. ఏంటో జరుగుతుంది మొత్తానికి, కూటమిలోనే ఏదో జరుగుతుంది. వివేకానంద రెడ్డి కేసు కూడా అంతే కదా, అంతే నీరుగారు చేసుకుంటూ వచ్చారు కదా. మరి అక్కడ దాకా వెళ్ళి అత్యున్నతమైన జాతీయ పరిశోధన సంస్థ అది. ఇప్పుడు అలాగే CBI. అలాగే లిక్కర్ కేసులో కూడా అసలు దోషుల్ని పట్టుకోకుండా ఆపుతుంది కూటమి ప్రభుత్వంలో బీజేపీని అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరినీ కూడా ముందర కాళ్ళకి బంధాలు వేస్తుంది బీజేపీని అనే అనుమానం. ఢిల్లీ నుంచి వైసీపీకి రక్షణ ఆశీస్సులు ఉండటం మూలాన వీళ్ళు దర్యాప్తులు సరిగ్గా చేయలేకపోతున్నారు, ఏ పని కూడా చేయలేకపోతున్నారు. అలాగే కాంట్రాక్టులు కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే వైసీపీలో లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇస్తున్నారు అనేది సామాన్యులుగా కానీ అందరూ కూడా అనుకుంటున్నది. వారు నిజమని నమ్ముతున్నటువంటి వాస్తవాలు ఎన్ని, పోలవరం దగ్గర నుంచి మొదలెడితే పవర్ కాంట్రాక్టులు అన్నీ కూడా. అలాగే పలు ఆరోపణలు ఉన్న వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతని వాళ్ళ రేపు రిటైర్ అవుతున్నాడు అనుకోండి, మళ్ళీ అడ్వైజర్గా పెట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అతనికి ఢిల్లీ ఆశీస్సులు ఉన్నాయి అన్నమాట అందరూ అనుకుంటున్నమాట వాస్తవం. ఆదినారాయణ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దాని వెనక కూడా మరీ అంత నేలబారుగా మాట్లాడటం బాగాలేదు. మాట్లాడిన దాని వెనక నేను అనుకుంటాం తప్పనిసరిగా బీజేపీ హస్తమే ఉండి ఉంటుందేమోననే అనుమానాలు నాకు కలుగుతున్నాయి. ఇప్పుడు కమ్మగా ఉందో ఇంకోటిగా ఉందో తను సంస్కరించుకుంటూ ఇది చేస్తారు కదా. ఇంకో మాట కూడా అన్నాడు, ఇప్పుడు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటాడు. వాళ్ళు నీ పార్టీ ప్రాతినిధ్యం, నీ పార్టీ చంద్రబాబు నాయుడుకి చెప్పి పలానా వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తాడు. తప్ప చంద్రబాబు నాయుడు నీ పార్టీ వాళ్ళు మరి పురంధేశ్వర్ గారు కూడా మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా చేశారు కదా, ఆ పార్టీలోనూ నువ్వు పనిచేసావు కదా. మరి అప్పుడు నీకేం అనిపించలేదా? పైగా అక్కడ రాజంపేటలో కూడా పోటీ గెలిచి పోటీ చేశారు. ఎన్ని దురదృష్టకరం, కులాల స్థాయికి దిగజారి ఆదినారాయణ రెడ్డి మాట్లాడడం అనేది ఆలోచించాల్సిన విషయం. మీరు మాట్లాడాలి 100%. ఏదో మొత్తానికి రాయలసీమ రెడ్డి సామాజిక వర్గంలో కూడా కొంతమంది ఏదో మొత్తానికి జరుగుతుంది. నిన్న మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా నీటి సాధన అది ఇది అని చెప్పి 5 ఏళ్ళు 1924 మధ్య ఏమో మౌనంగా ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. వీళ్ళందరూ మేధావులుగా చెప్పుకునేవాళ్ళు, ప్రజా సంఘాలుగా చెప్పుకునేవాళ్ళు, ప్రజానాయకులుగా చెప్పుకునేవాళ్ళు అందరూ. నిన్న రాయలసీమకు నష్టం జరిగిపోతుంది నీటి సాధన పేరుతో ఒక మీటింగ్ పెట్టారని నేను వార్తలు చూశాను. అక్కడ అనంతపూర్లోనే అక్కడ పెట్టారని. మొత్తం అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మరి వీళ్ళందరూ ఎందుకుని వాళ్ళే మరి ఎన్ని దుఃఖదా కడుపుమంట వస్తుందో అర్థం కావట్లా. బయట చేయడానికి అర్థమైపోతుంది, అంత ఇదేం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో గంగవేరులు ఎత్తిపోయి అధికారం లేకపోయేటప్పటికి మా సామాజిక వర్గానికి అధికారం లేదనే భావంతో వాళ్ళందరూ వచ్చారేమోననే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ బోయ, కురుబ, ఎస్సీ కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీ. ఎన్నాళ్ళు వాళ్ళు పెత్తందారితనంతో వాళ్ళ మీద పెత్తనం చేసుకుంటూ అణగదొక్కుంటూ వచ్చి ఫ్యాక్షన్ పేరుతో భయపెట్టుకుంటూ వచ్చి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా దాష్టీకాలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల. వాళ్ళందరినీ సారాకిను వాటికి అలవాటు చేసేసి బీసీ వర్గాలని, ఎస్సీ బీసీలని వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని, మీరు గత 30-40 ఏళ్ళుగా ఫ్యాక్షన్ నడిచింది కూడా బీసీలను ఎస్సీలను గుప్పెట్టో పెట్టుకుని వాళ్ళని కిరాయి హంతకులుగా చేతిలో పెట్టుకుని ప్రాణాలు ఎక్కడికి పోయే పరిస్థితి లేకుండా చేసుకుంటూ వచ్చారు. కానీ కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు, రోజులన్నీ ఒక రకంగా ఉండవు, మారుతాయి. ఇప్పుడు కూడా బీసీల్లోనూ వాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చేస్తుంది. మరి వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు కనుక మాట్లాడితే మొదలెడితే వీళ్ళు ఏమవుతారు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు డబ్బు అయితే ఉండొచ్చు కానీ సామాజిక వర్గంగా బలమైన ఇదేం కాదు కాదు కదా. దురదృష్టకరం ఈ రకంగా కులం స్థాయిలో మాట్లాడటం, దాన్ని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడటం, దాని మీద మనం చర్చించుకోవాల్సి రావటం అనేది విచారకరం. విఘ్నత, పెద్దరకం, హుందాతనం అనేది కులాలతో మతాలతో రాదండి. అన్ని కులాల్లోనూ గొప్ప వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లోనూ వాళ్ళు ఉంటారు. మనకు కావాల్సింది ఏంటంటే మనిషిలో విలువలు ఎట్లా ఉన్నాయి, తన ఉన్న ఫీల్డ్ రాజకీయాల్లో ఉంటే ఆదినారాయణ రెడ్డి మాట్లాడడం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అందుకే బీజేపీ ఇప్పుడు అతను వైసీపీలో మాట్లాడితే మనం పట్టించుకోవాలి, చర్చించాల్సిన అవసరం. అతనికి ఒక పద్ధతిగా మంత్రిగా చేశాడు, అతని మీద కొద్దిగా అభిమానం కూడా ఉంది అందరికీ కూడా. మాట్లాడడం తోలడం, పద్ధతిగా మాట్లాడడం, లోతైన అవగాహన ఉన్న మనిషి.
ప్రతి ఏది పెడితే అది మాట్లాడేది మాట్లాడే అతను మనిషి కాదు. కాదు కాబట్టి ఆయన అవును. మీద గౌరవంతోనే వాళ్ళు మనం మాట్లాడుతున్నాం. అవును. అదే వాళ్ళు మాట్లాడితే ఇంత చర్చించాల్సిన అవసరం అవును, లేదు. అవును. అదే అందుకే అవినాష్ రెడ్డి గారు కాబట్టి ఆయన మీద గౌరవం, మనకి ఆయన ఏమిటి అనేది ఆయన అవును, వెనక ఆయన కారణాలు ఎత్తుకుతున్నాం. ఆయన కొద్ది వ్యక్తిత్వం ఎన్ని పద్ధతులు కొద్ది పర్వాలేదు అనే మనిషి అవును, కాబట్టి అవును. మనం మాట్లాడుతున్నాం. అవును. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాట్లాడింది తప్పని మరి ఆ బీజేపీ పార్టీ కూడా ఒక మరి ఏదో చెప్పాలి. ఎందుకంటే అధ్యక్షుడు ఉన్న వేదిక మీద మాట్లాడాడు కాబట్టి అది అవును. బీజేపీ మాట్లాడిన మాటలే అనుకోవాలి తప్పించి, అవును. బీజేపీ మాట్లాడించిన మాటలు అనుకోవాలి తప్పించి, లేదా కూటమిని చీల్చడానికి బీజేపీని ఇష్టపడలేదేమో, లేదా బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తాందేమో, ఈ తిరుపతి లడ్డూని ఇంతటి ఆపేయండి, ఇంకా మా వాడు ఏదో చేస్తే చేశాడు అని. అయితే మరి వైసీపీ కంటే ప్రధాన కుట్రదారులు, ప్రధాన భాగస్వాములు అట్టగానే చేస్తే బీజేపీనే అవుతుంది. అవును, అంతే కదా, ప్రజలు అవును. బీజేపీనే దోషిగా భావించాల్సి వస్తుంది. అవును. ఇప్పటికే సగం దోషిగా మిగిలిపోయింది. అవును. ఇంకా పూర్తిగా వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టు అవును. అవుతారు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న స్టేజ్ మీద అవును. ఈ మాటలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారాలు ఇప్పుడు కాదు. జాతీయ భావం కలిగిన పార్టీ అధికారంలో, జాతీయ స్థాయిలో ఢిల్లీలో అధికారంలో ఉన్న అధికారం పార్టీ. ఉంది, ఇక్కడ భాగస్వామి ఇక్కడ ప్రభుత్వం కూటమిలో భాగస్వామి భాగస్వామి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న వేదిక అధ్యక్షుడు మీద ఉన్నారు. కులం పేరుతో మాట్లాడడం అనేది కులాన్ని అది అంటగట్టడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం ఇది. మరి ఇప్పుడు కూడా అదే రకంగా చదువుతుందని మరి కమ్మాళ్ళకి ఏం దోషి పెడుతున్నారు మరి ఆయన చెప్పాలి. మరి అవును, ఇప్పుడు కమ్మాళ్ళందరూ అదే గొగ్గోలు పెడుతున్నారు. అవును. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మాత్రం ఎంతమంది ఉన్నారండి మంత్రులు? ఎంతమంది ఉన్నారు ఇవాళ సఫరర్స్ కూడా కమ్మాళ్ళే. ఇప్పుడు కమ్మగా ఉంది అంటే ఎన్టీ రామారావు గారు ఎంతమందికి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు మెగా ఎంతమందికి ఇచ్చారు కృష్ణారెడ్డి కమ్మడికి? కమ్మాడ, అవును, షిరిడి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి కమ్మాడ. ఇప్పుడు పోనీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరూ కమ్మాళ్ళ. అసలు కమ్మాళ్ళు పార్టీని భుజాన్ని వేసుకుని మోసిన వాళ్ళందరూ వాళ్ళ బూతులు తిట్టుకుంటున్నారు అనవసరంగా. అవును. ఆ క్యాడర్ అంతా అది 5 ఏళ్ల పాటు మేము పార్టీని మోసి అప్పుడు తన్నులు తిన్నాము, కేసులు పడ్డాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మమ్మల్ని నిరాదరణకేనో అవమానాలు గురి చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకుంటే ఇప్పుడు ఏడుతున్నారు. మీకు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి కంటే కూడా చంద్రబాబు గారికి ఒక అలవాటు ఉంది. ఎవరిని కమ్మూరిని దగ్గర తీస్తే ఏం వస్తుందో ఏమనుకుంటారో అనుకుంటారని భయంతో ఆయన అవసరాలకు తగ్గట్టు కూడా వ్యవహరించిన పరిస్థితి మనం సొంత చూసాం. జిల్లాలో కూడా చిన్నప్పటి నుంచి అంతమాల సొంత కులానికి దూరమైన వ్యక్తి ఆయన. ఇప్పుడు సొంత కులానికి ఆయన మంత్రివర్గంలో ఎప్పుడు మంత్రివర్గ స్థానం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా చిత్తూరు చిత్తూరులో, జిల్లాలో అవును. చూస్తే, చిత్తూరులో ఆయన కనుక చిత్తూరు జిల్లా తిరుపతి వెళ్తే వచ్చి కలిసే వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే కలుగుతారు. కానీ అవును. కమ్మాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఎప్పుడు కూడా గోపాలకృష్ణారెడ్డి ఉండేవాడు మంత్రి. లేదంటే గాలిముద్దు కృష్ణనాయుడు గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళు అందరూ. ముద్దుకృష్ణనాయుడు గారు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఈయన గవర్నమెంట్లో పదవి ఇయ్యలే ఆయనకి. ఇప్పుడు మరి ఈయన పెంచి పోషించిందంతా మరి రామచంద్రారెడ్డిని ఈయనే పెంచి పోషించాడని అనుకుంటారు కదా. అవును. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గాడ్ ఫాదర్ గా ఈయనే ఉన్నాడని కదా అందరూ ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేయాల్సిన ప్రయత్నాలు కూడా జరిగినాయి. మరి ఆయన అటు వాళ్ళకే చేసి ఇటు వీళ్ళకే చేసి చివరిగా చంద్రబాబు గారి మూలన నష్టపోతుంది కమ్మాళ్ళే. పైగా రాళ్ళు పడేది కమ్మాళ్ళకే. ఇటువంటి వాళ్ళు విఘ్నత కలిగిన వాళ్ళు మాట్లాడాల్సిన తప్పు మాటలు మాట్లాడుతుంది, మళ్ళీ కమ్మాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది కమ్మకులం కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎటుపోతున్నాం ఏంటి తెలియదు, ముదురుతానండి. చాలా దురదృష్టకరం. నాకు ఇష్టం లేదు ఈ కులం గురించి మాట్లాడటం, నాకు ఇష్టం లేదు. మనకి ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా మౌనం అనేది అంటే మన అటు ఏమవుతుందంటే అండి, కులాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడినట్టు ఉంటుంది. అది కాదు కదా. ఇప్పుడు అటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడు, కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాడు రెచ్చగొట్టకూడదు ఈ మాటలు మాట్లాడడం అనేది. ఎందుకంటే సడన్ ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఏదో రొటీన్గా వచ్చిన మాట కాదు అది. ఇంకో పక్కేమో కాపులను రెచ్చగొడుతున్నారు కమ్మాళ్ళ మీదకి. అవును, అదొక వర్గం తయారైంది వైసీపీ నుంచి. అవును. తర్వాత మళ్ళీ మొన్న జోగి రమేష్ అనే ఎపిసోడ్ తీసుకుని వేరే బీసీలో ఇంకొక కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏంటి ఇదంతా? దీని వెనక ఏదో బిహైండ్ కట్టిన ఏదో మొత్తానికి ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర కోణాన్ని మరి జాగ్రత్తగా అందరూ గమనించాలి కూడా. ఓకే.